హర హర మహాదేవ శ్రీ శివాయ గురవే నమః. ఇప్పుడు నేను ఈరోజు మీకు 3వ ఎపిసోడ్ చెప్తున్నాను మహాస్వామి వారి గురించి. తల్లి సావిత్రాబాయి, తండ్రి రామారావు మహారాజు గారు వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వాళ్ళు ఎందుకు ఏడుస్తూ తల్లి కుమారుని బెంగతో ఉన్నారో చెప్తాను. ఆవిడ అలా ఆ కుమారుని చూసినప్పటి నుంచి పాపం ఎంతో బెంగతో తిండి లేకుండా నిద్ర లేకుండా చాలా బాధతో ఆవిడ అలా కుమిలిపోతూ కనిపించిన వారందరికీ తన కుమారుని గురించి చెప్పుకుంటూ ఆవిడ పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. వారికి 4 కూతుళ్ళు. ఎందుకు ఆవిడకి అంత బాధ వచ్చింది అంటే ఆవిడకి 4 కూతుళ్ళు. తర్వాత ఆయన రామారావు గారు, భగవాన్ గారి తండ్రి రామారావు గారు సిద్ధపురుషులు కనుక ఆయనకి భగవంతుడు అనేకతో మీకు ఒక కుమారుడు పుడతాడు అని ఆయనకి కలలో చెప్పినందువలన ఈయన తపస్సుక్తితో బాలభగవాన్ గారు కుమారుడిగా జన్మించారు. ఆయన లేక మనం ఎన్నో నోవులను వచ్చిన భగవంతుడి దయతో కలిగిన ఈ కుమారుడు అలా ఆ అడవిలో అలా ఉన్నాడే అన్న బాధ అన్నమాట. మహారాజు గారి గురించి ఇలా బాధపడుతూ ఉండగా ఆ ఊరు ప్రజలు, వాళ్ళ అమ్మగారు సావిత్రాబాయి గారు ఒక గోమాతను పూలు పండ్లు ప్రసాదాలతో భజన కార్యక్రమాలతో బయలుదేరారు. ఎంతో ఆనందంగా ఆ ఊరి జనం బయలుదేరి భజన కార్యక్రమాలతో హారతులు ఇచ్చారు భగవాన్ గారికి. ఆనందంగా హారతులు ఇచ్చి ఆ తర్వాత ఆ దట్టమైన అడవిలో ఆయనకి తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా, మరి అందులో చిన్నవారు, అందుకని గ్రామ ప్రజలందరూ భక్తిపూర్వకంగా ఆయనకి ఒక ఎండకు వానకు తడవకుండా ఒక షెడ్ వేశారన్నమాట. అక్కడ నుంచి గ్రామ ప్రజలు భక్తులు రావటం మొదలుపెట్టారు. దూరం నుంచే దర్శనం చేసుకొని ఆ భక్తులందరూ వారి వారి కోరికల్ని మనసులో చెప్పుకొని వెళ్తూ ఉండేవారు. వారు ఎప్పుడైతే అలా సంకల్పించుకొని వెళ్తున్నారో అందరికీ కోరికలు నెరవేరటం మొదలుపెట్టాయి. ఈ లీలలు చూసి ఆ భగవాన్ వద్ద ఈ లీలలు చూసిన ఆయన తల్లి ఆ గోవుని ఆ భగవాన్ వద్ద వదిలిపెట్టేసి ఆ క్షేత్రంలోనే ఉంచి వెళ్ళారు. తర్వాత భగవాను తల్లి మన బాలయోగీశ్వర్ అని అందరూ పిలుచుకుంటూ ఉంటారు కదా ఆ గ్రామ ప్రజలు, ఆ బాలయోగీశ్వర్ గారి దగ్గరికి ఆ కుమారుని ఆవిడ ఎలా చూసుకున్నారో, ఎలా సేవ చేశారో ఆ సంగతి మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తానే. ఈ మహిమాన్విత సేవా కార్యక్రమం నాకు లభించినందుకు 2 సంవత్సరాలుగా భగవాన్ గారి జీవిత చరిత్రలు, లీలలు, మహత్యము, వారి ప్రథమ శిష్యులైన రామాంజనేయ స్వామి, నారాయణ స్వామి గారి వల్ల నేను తెలుసుకున్నాను. అందువల్ల నేను చెప్పగలుగుతున్నాను మీ అందరికీను. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ మనం భగవాన్ గురువు గారి గురించి ఇంకొకసారి చెప్పుకుందాము. విజయ భ్రమరాంబ. అందరికీ నా నమస్కారం.